నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే కవిత అరెస్ట్, ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ, నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర, హరీష్ రావు, 19న సుప్రీంలో ఈడీ సమాధానం చెప్పాలి, కేటీఆర్, మోడీ మళ్ళీ మీరే ప్రధాని, మల్కాజ్గిరి రోడ్ షోలో నినదించిన భాజపా శ్రేణులు, నేడే ఎన్నికల నగారా, మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక షెడ్యూల్ విడుదల, మేమేం అడిగాం మీరేమిచ్చారు, ఎన్నికల బాండ్ల నెంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంపై ఎస్బీఐ సుప్రీం మరోసారి ఆగ్రహం, ఇటు విరాళాలు అటు కాంట్రాక్టర్లు, వివరాలు వెల్లడించిన జయరాం రమేష్, 150 కోట్లతో కులగణన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోడీ శాల తరం కాదు, హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంతో కలిసి నడుస్తాం, వసుదైక కుటుంబ భావన విశ్వవ్యాప్తం కావాలి, మత సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యం, అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు కాంగ్రెస్లోకి భారాస ఎంపీ పస్నూరి, అదే బాటలో ఎమ్మెల్యే దానం నాగేందర్, 42 హార్డ్ డిస్కులు ధ్వంసం, సొంత పెన్ డ్రైవ్లోకి ఎస్ఐబి సమాచారం. కవిత అరెస్ట్, ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ, 100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ, అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలమే కీలకం. హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పార్టీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేస్తున్న భారాస ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో కేటీఆర్, హరీష్ రావు తదితరులు. నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర, హరీష్ రావు, 19న సుప్రీంలో ఈడీ సమాధానం చెప్పాలి, కేటీఆర్. హైదరాబాద్ లోని మిర్యాలగూడ నుంచి మల్కాజ్గిరి కూడలి వరకు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భాజపా రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మోదీ మళ్ళీ మీరే ప్రధాని, మల్కాజ్గిరి రోడ్ షోలో నినదించిన భాజపా శ్రేణులు, పోటెత్తిన జనం, ప్రధానిపై పూల వర్షం, కార్యకర్తలు, ప్రజలకు మోదీ అభివాదం. నేడే ఎన్నికల నగారా, మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక షెడ్యూల్ విడుదల, 18వ లోక్సభ, ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు తేదీల ప్రకటన. మేం ఏమడిగాం మీరేమిచ్చారు, ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంపై ఎస్బీఐపై సుప్రీం మరోసారి ఆగ్రహం, ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారో తెలియడం లేదని వ్యాఖ్య, ఆ వివరాలను వెల్లడించాలంటూ ఆదేశం, ఇటు విరాళాలు అటు కాంట్రాక్టులు, వివరాలు వెల్లడించిన జయరాం రమేష్, పూర్తి సమాచారం ఆర్థిక మంత్రే బయటపెట్టాలని డిమాండ్. 150 కోట్లతో కులగణన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కులగణనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల్లో విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు పెంచేందుకు వీలుంటుందని పేర్కొంది. అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు కులగణన కోసం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 150 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అందులో ప్రభుత్వం తెలిపింది. ఇంటింటా సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేయనున్నట్లు పేర్కొంది. విధి విధానాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోదీ శాల తరం కాదు, హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంతో కలిసి నడుస్తాం, ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఏఏపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి, అసదుద్దీన్ ఓవైసీకి ఖర్జూర పండు తినిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లోకి భారాస ఎంపీ పసునూరి, అదే బాటలో ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం రేవంత్ ను కలిసిన ఇరువురు నేతలు, హస్తం గూటికి చేరిన భాజపా నేత జితేందర్ రెడ్డి, వెంటనే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దానం నాగేందర్, చిత్రంలో దీపా దాస్ మున్షి, భట్టే విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వసుదైక కుటుంబ భావన విశ్వవ్యాప్తం కావాలి, మత సామరస్యం పెంపొందించడమే లక్ష్యం, విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్, కేటాయించిన భూమి కాకుండా ఆక్రమించి తవ్వకాలంటూ ఆరోపణ, 14 రోజులు రిమాండ్ విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు. కాంగ్రెస్ లోకి భారాస ఎంపీ పస్నూరి, అదే బాటలో ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం రేవంత్ ను కలిసిన ఇరువురు నేతలు, హస్తం గూటికి చేరిన భాజపా నేత జితేందర్ రెడ్డి, వెంటనే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం, 42 హార్డ్ డిస్కులు ధ్వంసం, సొంత పెన్ డ్రైవ్లోకి ఎస్బీఐ సమాచారం, ప్రణీత్ రావు అధికార దుర్వినియోగంపై పోలీసుల రిమాండ్ నివేదికలో వెల్లడి.